అధ్యక్ష ఈరోజు జరిగిన చర్చలో ఉర్దూ అకాడమీ దాని విషయంలో సిబ్బంది గురించి జీవన్ రెడ్డి గారు చెప్పినారు, క్లారిఫై చేయాలని చెప్పి. మనం ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ ఏదైతే చేస్తున్నామో అధ్యక్ష, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండాల్సిన చోట రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ నియామకమైనటువంటి కాంట్రాక్ట్ సిబ్బందిని మనం రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నాం. శాంక్షన్డ్ పోస్ట్లకు అగనెస్ట్గా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ఏ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసుకున్నారో వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తున్నాం అధ్యక్ష. అదర్ దాన్ దిస్ చాలా ఉంది. అవుట్ సోర్సింగ్ అన్నారు, ఇంకో చోట ఉన్నారు. అక్కడ చేయాలంటే ఏమైతే అధ్యక్ష, దళితులకు అన్యాయం జరుగుతుంది, గిరిజనులకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు అన్యాయం జరుగుతుంది. మనం ఇబ్బంది అయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేని కాడ చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది, కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లం వస్తుంది అధ్యక్ష. ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు ఉన్నదైతే కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్, అది మనం దాన్ని విస్మరించలేము. ఇప్పుడు ఉర్దూ అకాడమీలో కూడా నేను జీవన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత అధికారులను అడిగాను, మనం యాజ్ సచ్ అయితే ఇప్పుడు చేయలేం సార్, అది ఇబ్బంది ఉంటుంది, ఎగ్జామిన్ చేయాలని చెప్పినారు. తప్పకుండా వాళ్ళ అంశాన్ని మీరు చెప్పినట్టు అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కాబట్టి ఇంకో చర్చ కూడా జరుగుతుంది అధ్యక్ష ఇప్పుడు సమాజంలో. నేను వాస్తవానికి తెద్దామని అనుకున్నా, నెక్స్ట్ ఎట్లా బడ్జెట్ సెషన్ వస్తుంది కాబట్టి. కొన్ని విచిత్రాలు ఉన్నాయి అధ్యక్ష, ఏ పుణ్యాత్ములు తెచ్చినారు ఇప్పుడు వాళ్ళ పేర్లు అవసరం. హోంగార్డు పనిచేస్తాడు, పోలీసు పనిచేస్తాడు అధ్యక్ష. ఈయనకు అదే పని, ఆయనకు అదే పని. ఈయనకు 6,000, ఆయనకేమో 30,000 ఉంటుంది. ఎట్లుంటుంది అధ్యక్ష పరిస్థితి? ఎప్పుడో సందర్భంలో నేను ఉద్యమంలో ఉన్నప్పుడు ఉపన్యాసం మాట్లాడుకుంటూ అసలు ఈ ముఖ్యమంత్రి మీద ఎందుకు మినిమం వేజ్ కేసు పెట్టద్దా అని అడిగిన నేను. ఆ తర్వాత పెంచిన అధ్యక్ష హోంగార్డు. మళ్ళీ ఈ గవర్నమెంట్ వేసిన ఒక 12,000 చేసిన. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. విషయం ఏంటంటే, మేము ప్రభుత్వంగా డెఫినెట్గా నిన్ననే నేను ఫైనాన్స్ సెక్రటరీతో కూడా మీటింగ్ జరపడం జరిగింది అధ్యక్ష. బడ్జెట్ పోయే ముందు చాలా ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడేది. ఒకే పని చేస్తూ ఒకే వేతనం పెందకపోవడం కూడా కొంచెం బాధాకరం, దుఃఖకరం. అది ఇన్సల్ట్ ఫీల్ అవుతుంటారు, మానసిక వేదన, ఆర్థికంగా కూడా ఇబ్బంది. అతి తక్కువ శాలరీతో హైదరాబాద్ లాంటి నగరం, వరంగల్ లాంటి నగరంలో పనిచేయాలంటే కూడా కష్టమే. దీని మీద మేము తీవ్రంగా ఆలోచిస్తున్నాం అధ్యక్ష. కాకపోతే ఓవర్ నైట్ కాదు, రాత్రి చేయాలంటే కాదు. చట్టం అడ్డం ఉంటుంది, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది, అనేకమైన చిక్కులు ఉంటాయి. మ్యాక్సిమం ఎంతవరకు వీలవుతుందో అంతవరకు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఒకవేళ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అడ్డం వచ్చే పరిస్థితి అయితే వాళ్ళు చాలా రోజుల నుంచి పనిచేస్తే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పిన దానికి కనీసం వాళ్ళ వేతనం అన్న ఒక గౌరవప్రదమైన పద్ధతి తీసుకుపోయే పరిస్థితికైనా సరే తప్పకుండా నేను పరిశీలిస్తా సానుభూతితోని. ఐఎమ్ విత్ హిమ్ యాజ్ పర్ యాజ్ దిస్ ఇష్యూ ఇస్ కన్సర్న్, బికాజ్ నాకు ఐ హ్యావ్ ద సింపతి. వాళ్ళు పనిచేస్తున్నప్పుడు కడుపు నిండా పెట్టడం అనేది ధర్మం. పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతవరకు వాళ్ళకి న్యాయం చేయగలుగుతామో నేను చేస్తా. ఐ విల్ ఇన్ఫార్మ్ మిస్టర్ జీవన్ రెడ్డి ఆల్సో. తప్పకుండా దాన్ని పరిశీలన చేస్తాం అధ్యక్ష. మిత్రులు కిషన్ రెడ్డి గారి కంటే ముందు మన వెంకట వీరయ్య గారు అడిగారు, మైనార్టీలు అన్నప్పుడు ముస్లింలకైనా, క్రైస్తవులకైనా, ఇంకో మైనార్టీలకైనా, సిక్కులకైనా సమానం వర్తిస్తుంది. ఏదైతే అనుకుంటామో ఒక పాలసీ మైనార్టీస్ గురించి అని రాష్ట్రంలో, దట్ ఈజ్ అప్లికేబుల్ టు ఆల్ మైనార్టీస్. కాకపోతే మన దగ్గర ముస్లింలు చాలా పెద్ద శాతం కాబట్టి, హెవీ పాపులేషన్ కాబట్టి, హిస్టారికల్లీ ఇలా కొత్తగా మనం దేలే ముస్లింలు ఆడుకో వేరే దేశం పోయి, హిస్టారికల్లీ మన పట్టణం, మన రాష్ట్రం, ముస్లిం జనాభా, ముస్లిం సహజీవనం ఇక్కడ చాలా ఉన్నటువంటి ముచ్చట. కాబట్టి ప్రాధాన్యత ముస్లిం అని మాట్లాడతాం, కానీ ముస్లింలకు వర్తించే అన్ని విషయాలు కూడా ఇతర మైనార్టీలు కూడా వర్తిస్తాయి. వాళ్ళు ఎక్కడికక్కడ అప్లై చేసుకోవచ్చు సంతోషంగా, వాళ్ళకి ఇబ్బంది ఏమి లేదు. రెండవది, హజ్ కోటా కేంద్ర ప్రభుత్వం పెంచింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలని మేము ఆల్రెడీ టేకప్ చేసినాం కేంద్రంతో. తప్పకుండా మనకు పాజిటివ్ ఇది కూడా వచ్చింది, పెంచుతామని చెప్పి కేంద్రానికి ధన్యవాదాలు. సలహా చెప్పినందుకు కిషన్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఫైనల్లీ ఒక మాట నేను చెప్తా ఉన్నా, మంచి మనసుతోని, మంచి పద్ధతితోని ఒక మంచి సమాజాన్ని తీసుకుపోయే దిశగా మనం అందరం ఆలోచిస్తే మంచిదని నా అభిప్రాయం అధ్యక్ష. ఉంటాయి మతం పర్సనల్ అధ్యక్ష, నథింగ్ టు డూ. రిలీజన్ ఈజ్ ప్యూర్లీ పర్సనల్. ఓ షెక్సీ మామలా హే, వ్యక్తిగతమైన ముచ్చట. ఎవరికి ఏది నచ్చితే దాన్ని స్వీకరిస్తారు. అల్టిమేట్లీ అందరూ కూడా అధ్యక్ష, ప్రతి ఒక్కరు కూడా ఎవరు చెప్పినా, ఇస్లాం చెప్పినా, హిందుత్వ చెప్పినా, ఇంకోటి చెప్పినా మంచిగా బతకమని చెప్పిన కానీ తనక సౌమని ఎవరు చెప్పలే. పేద సాధారణ మంచిగా, ఇప్పుడు అనీసులు గుర్బా అన్నారు, అనాథాశ్రమం అని తెలుగులో అంటారు, ఆర్ఫనేజ్ అని ఇంగ్లీష్లో అంటారు. ఎటువెట్టి కాదే, ఎటుగాని వాళ్ళకు ఒక ఆశ్రయం చూపించేటువంటి ఆశ్రమం. అట్లా ముస్లిం మతానికి రిజర్వేషన్ అని నేను చెప్పలే కిషన్ రెడ్డి గారు, నేను నా క్లారిఫికేషన్లో క్లియర్గా చెప్పిన. ఆ పేరిట ఉన్నటువంటి వర్గంలో ఉన్న పేదలు వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తాం, వాళ్ళకి రిజర్వేషన్ తెస్తామని చెప్పినాం.
ఇది ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. సబ్జుడిస్ అని మీరు అన్నారు. సబ్జుడిస్ అయినంత మాత్రాన శాసనసభ మాట్లాడకూడదని లేదు, శాసనసభ బిల్లు పాస్ చేయకూడదని ఎక్కడ లేదు. అయినా కూడా పెద్ద ఇబ్బంది కాదు. వీఆర్ ఫ్రీ టు డిస్కస్. అసెంబ్లీ అండ్ పార్లమెంట్ లెజిస్లేచర్స్ వీఆర్ ఫ్రీ టు డిస్కస్ తప్పకుండా. కాబట్టి వీ హ్యావ్ దట్ రైట్. ఆ బిల్లు పాస్ చేసే అధికారం మనకు ఉంటుంది. తదనంతరం ఏం జరుగుతుంది సబ్జెక్ట్ జీవన్ రెడ్డి గారు అడ్వకేట్ వారు కూడా చెప్తున్నారు, అది పోతాం. నేను అనేది ఒకటే, మీరు కిషన్ రెడ్డి గారు అనేది నేను కూడా సమర్థిస్తున్నాను. ఓ కుట్రపూరితంగా ఆశలు చూపించి ఎర్రలు వేసి సామూహిక మత మార్పిడి చేయించడం అనేది మంచిది కాదు, ఎవరు కూడా నచ్చలేదు. కానీ ఇంకోటి కూడా ఉంది కిషన్ రెడ్డి గారు, దయచేసి మీరు గుర్తించాలి. ఇలా దళితులు క్రైస్తవులలో చేరుతున్నారు. ఎందుకు చేరుతున్నారండి? ఎవరు తప్పది? దానే అంటే ఏమరా దానే అంటే మనం అదే డానియల్ అని పేరు పెట్టుకుంటే డానియల్ గారు రండి అంటే ఇక నేను డానియల్ అయితే నాకు గౌరవం దొరుకుతా నేను అనుకుంటున్నాడు. అది 2 సైడ్ల నుంచి ఉంటుంది ఆ ప్రొవొకేషన్. కాబట్టి నేనేమంటున్నా అంటే దీన్ని ఒక అనవసరమైనటువంటి రాద్ధాంతంలోకి ఇంకో దాన్ని పోకుండా మనం కొత్త రాష్ట్రం ఏర్పడ్డాం. నా ప్రార్థన అందరితో కూడా ఒక సామరస్యపూర్వక ఒక ధోరణిలో పేదలు ఎండ్లో ఉంటే గన్ల వాళ్ళు ఏ పేరిట ఉండను కాక. ఇప్పుడు కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం. మొట్టమొదటి ఎంత అయిద్దో ఏమైద్దో అర్థం కాక, ఎన్ని పెళ్ళిళ్ళు అయితే అర్థం కాక ఓన్లీ ఎస్టీలకు మైనార్టీలకు పెట్టుకున్నాం. ఒక అంచనా వచ్చిన తర్వాత ఈబీసీ కూడా పెట్టుకున్నాం. మనం ఓసీలలో ఉన్న పేదలకు కూడా ఇలా వర్తిస్తున్నాం దాన్ని. అట్లనే ఏదైనా సరే దయచేసి పేదల సైడ్ మనం పోదు. ఇప్పుడు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నాం. అచ్చంగా మైనార్టీలో ఉండరండి దీనిలో. కొంత కోట ఇతరులకు కూడా ఉంది దీనిలో. మన ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలని ఇలా దేశానికి ఆదర్శంగా ఉన్నాయి. అదే మోడల్ను ఆ పోలీస్ ఐపీఎస్ అధికారి అయినప్పటికీ ప్రవీణ్ అద్భుతమైన కమిట్మెంట్తో చేసింది. కాబట్టి అతని పర్యవేక్షణలో ఇలా షెఫీల్ అని ఇంకో ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని పెట్టి సేమ్ మోడల్లో మైనార్టీ స్కూల్ తెస్తా ఉన్నాం. ఈరోజు నేను సభలో ప్రకటించినటువంటి 119 బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఎక్సలెంట్ క్వాలిటీతో అదే మోడల్లో తెస్తా ఉన్నాం. అందువల్ల నా ప్రార్థన ఏంటంటే ఎక్కడ రిక్వైర్మెంట్ ఉన్నా వీఆర్ ట్రైంగ్ అక్కడ వెళ్తూ తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. మతమని పూర్తిగా ఒక మతం స్కూల్ కిందనో అట్లా ఉండదు. ఆ మిక్స్ ఉండాలని చెప్పి మైనార్టీ స్కూళ్ళలో కూడా అదర్స్కు కొంత ప్రవేశం ఉంది. ఎస్సీ స్కూళ్ళలో కూడా రెసిడెన్షియల్ స్కూల్ అక్కడ అదర్స్కు ఓసీలో కూడా ప్రవేశం ఉంది. బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళలో కూడా అదర్స్ ప్రవేశం ఉంటుంది. ఒక మిక్స్గా ఉంటే మంచిదనే దాంతో ఆ ప్రొవిజన్ పెట్టినారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆ సాంప్రదాయం ప్రారంభించినారు. అది మంచి సాంప్రదాయం. అచ్చంగా ఒక దిక్కే ఉండకుండా అందరూ కలిసి ఉండే పరిస్థితి కూడా బాగుంటుందని పెట్టినారు. ఆ విధంగా చేద్దాం, ఆ విధంగానే ముందుకు పోదాం. కిషన్ రెడ్డి గారికి దయచేసి ఆ సందేహాలు అవసరం లేదు. నేను కూడా ఆర్క్ హిందూ అంటే ఎట్లంటే దేశంలో ఎవడి అంత పెద్ద యాగం చేసింది. నేను హిందువునే అయినంత మాత్రాన మనం ఇతరులను అగౌరవపరచడం, ఇతరులను చిన్న చూడడం పరమత సహనం అనేది మన పెద్దలు చెప్పి మన హిందూ ధర్మంలో ఉన్నది. కాబట్టి అనుమానాలు కిషన్ రెడ్డి గారికి అవసరం లేదు. ఏది ఉన్నా ఈ సమైక్య రాష్ట్రంలో అంతా రకరకాలుగా జరిగింది. ముస్లిం సోదరులకు, క్రైస్తవ సోదరులకు, ఆల్ మైనార్టీస్ని మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, మీరు హిమ్మత్తో ఉండండి, హౌసలాతో ఉండండి, ముందుకు పోదాం. हवाओं से कह दो अपनी औकात में रहे, हम परों से नहीं हौसलों से उड़ना करते. మేము మా రెక్కలతోని కాదు మా ధైర్యంతో మేము ఎగిరిపోతాం మేము. కాబట్టి ఇక ఇప్పటి నుంచి అటువంటి చర్చ బంద్ చేసి మంచి సమాజం, మంచి తెలంగాణ నిర్మాణం వైపు, పేదలందరినీ బాగు చేసుకునే వైపు పోదాం. సభ్యులందరూ దయచేసి కలిసి రావాలని చెప్పి కోరుతూ నేను ముగిస్తాను.